హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై పెయిన్లెస్ టేల్స్. ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్త అయితే నా పేరు వాణి అండ్ ఐఎమ్ అ సెల్ఫ్ టాట్ ఆర్టిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్, ఇండియా. సో ఆఫ్టర్ మెనీ రిక్వెస్ట్ నేను చాలా తెలుగు వీడియోస్ చేశాను ఫ్రీక్వెంట్గా, అండ్ ఆఫ్టర్ ఆల్ యువర్ వండర్ఫుల్ కామెంట్స్ ఐ హావ్ డిసైడెడ్ టు మేక్ రెగ్యులర్ తెలుగు వీడియోస్. సో ఇప్పటి నుంచి ఎవ్రీ వీక్ ఒక తెలుగు అండ్ ఒక ఇంగ్లీష్ వీడియో రాబోతుంది, సో దాట్ ఐ కెన్ హెల్ప్ all people out there. So ఈ వీడియో is going to be in Telugu. సో ఇప్పటి వరకు వచ్చిన తెలుగు వీడియోస్ అన్నిట్లో నేను మీకు సిల్క్ ఫ్యాబ్రిక్ మీద ఎలా పెయింటింగ్ చేయాలి అనేది ఎక్కువగా చూపించాను. సో ఈ వీడియోలో నేను జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. సో ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ సింపుల్ డిజైన్, బట్ ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ కానీ, షిఫాన్ ఫ్యాబ్రిక్ కానీ, ఆర్గాన్జా ఇలాంటి ఫ్యాబ్రిక్స్కి ఈ డిజైన్స్ చాలా బాగుంటాయి. వెరీ సింపుల్ యెట్ ఎలిగెంట్. ఓకే, అట్లాంటి ఫ్లోయీ డిజైన్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద పెయింటింగ్. సో నేను పింక్ కలర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఇక్కడ, బట్ మీరు ఆర్గాన్జా కానీ, జార్జెట్ కానీ, షిఫాన్ కానీ ఏ ఫ్యాబ్రిక్ అయినా తీసుకోవచ్చు. అండ్ ఐ విల్ బీ యూజింగ్ ఫెవిక్రిల్ ఎక్రిలిక్ కలర్స్. నేను చాలా వీడియోస్లో ఇప్పటివరకు చెప్పాను, మీరు ఎక్రిలిక్ కలర్స్ యూస్ చేయొచ్చు ఆర్ ఫ్యాబ్రిక్ కలర్స్ యూస్ చేయొచ్చు. ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యూ. సో నేను అయితే వైలెట్ కలర్ తీసుకున్నాను. సో ద షేడ్ నేమ్ ఎగ్జాక్ట్లీ ఇస్ వైలెట్ 25 అండ్ రౌండ్ బ్రష్ సైజ్ 6 యూజ్ చేస్తున్నాను. మీరు కొంచెం పెద్ద బ్రష్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కంప్లీట్లీ అప్ టు యూ. సో ఒక ప్యాలెట్ కానీ ఏదైనా ప్లేట్ కానీ తీసుకొని మీరు ఫస్ట్ కలర్ ఇలా ప్యాలెట్లో పెట్టుకోవాలి. సో యూజువల్గా ఈ కలర్స్ ఏంటి అని అంటే విత్ టైం థిక్ అయిపోతూ ఉంటాయి. మీరు ఎప్పుడైతే ఫ్రెష్గా బాటిల్ కొంటారో అప్పుడు చాలా సాఫ్ట్ ఉంటాయి పెయింట్స్, ఓకే, వెరీ ఫ్లోయీ ఉంటాయి. బట్ విత్ టైం యూజువలీ ఈ పెయింట్స్ థిక్ అవుతూ ఉంటాయి. నార్మల్గా కూడా మీరు బయట వదిలేస్తే కాసేపటికి కంప్లీట్లీ డ్రై అయిపోతాయి. సో ఒకవేళ ఇట్లా థిక్ అయిపోతే పెయింట్ మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది నేను చూపించే ఈ ఫ్యాబ్రిక్కి మాత్రమే. అంటే ఒకవేళ మీరు షిఫాన్ కానీ, జార్జెట్ కానీ, ఆర్గాన్జా కానీ యూస్ చేస్తున్నట్టయితే ఇలా మీరు డైరెక్ట్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. బట్ ఒకవేళ మీరు సిల్క్ కానీ ఇంకేదైనా ఫ్యాబ్రిక్ యూస్ చేస్తే మీడియం 1 మాత్రమే యూస్ చేయాలి. మీడియం 1 అనేది ఒక లిక్విడ్. అది ఒకవేళ మీరు మీ పెయింట్స్ థిక్ అయిపోతే థిన్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మీడియం 1 ఎలా యూస్ చేయాలి, అది ఎలా ఉంటుంది అది తెలుసుకోవాలి అని అంటే నా ప్రీవియస్ వీడియో వెళ్ళి చూడండి. సో అలానే ఎక్కువ టూ మచ్ వాటర్ కూడా యాడ్ చేయకూడదు. అలా యాడ్ చేస్తే పెయింట్ ఫ్యాబ్రిక్ మీద స్ప్రెడ్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ. ఒకవేళ మీకు ఇదే షేడ్ కావాలి అని అంటే మీరు ఇదే కంటిన్యూ చేయండి. బట్ నాకేమనిపిస్తుంది అంటే ఈ షేడ్ కొంచెం ఎక్కువ డార్క్ ఉంది. సో నేను కొంచెం వైట్ యాడ్ చేస్తాను. టేకింగ్ సమ్ వైట్. సో ఈ కలర్ చాయిసెస్ ఆర్ కంప్లీట్లీ అప్ టు యూ. మీకు ఏ షేడ్ కావాలంటే మీరు ఆ షేడ్ యూస్ చేసుకోవచ్చు. సో మీరు కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, ఇట్ ఈస్ స్మూత్ బట్ ఇట్ ఈస్ నాట్ వెరీ ఫ్లోయీ కూడా. బట్ ఎట్ దిస్ పాయింట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఓకే. ఐ విల్ షో యూ వై. సో కలర్ తీసుకొని సేమ్ రౌండ్ బ్రష్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ అవుట్లైన్స్ వేసుకుంటాను. అవుట్లైన్స్ వేసుకున్నాక ఫిల్లింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. సో సింపుల్ పెటల్స్. దీనికి పెద్దగా స్కెచ్ కూడా అవసరం లేదు. మీరు ఫస్ట్ స్కెచ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇలా మీరు పెయింట్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీ పెటల్స్ షేప్ పర్ఫెక్ట్గా రావట్లేదని కూడా టెన్షన్ ఏం లేదు. అంటే అసలు ఇవి ఎగ్జాక్ట్గా అన్నీ ఒకటేలాగా ఉండాలి, షేప్ పర్ఫెక్ట్గా రావాలి అని కూడా ఏమీ లేదు. సో ఇలా బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ మీకు నచ్చిన సైజ్లో, నచ్చిన ప్లేస్లో పెయింట్ చేసుకోవచ్చు. సో యూజువల్గా మీరు ఇలాంటి డిజైన్స్ శారీ మీద కానీ, దుపట్టా మీద కానీ, లెహెంగాకి కానీ వేసుకోవచ్చు. ఒకవేళ మీకు చిన్న ఫ్లవర్స్ కావాలంటే సైజ్ చిన్నగా వేసుకోవచ్చు, లేదా ఇదే ఫ్లవర్స్ మీరు కొంచెం పెద్దగా కూడా వేసుకోవచ్చు. సో కొన్ని బంచెస్ ఒక 3 ఫ్లవర్స్ కలిపి ఒక బంచ్, లేదా కొన్ని ప్లేసెస్లో ఓన్లీ సింగిల్ ఫ్లవర్, కొన్ని ప్లేసెస్లో 2 ఫ్లవర్స్, అలా మీకు నచ్చినట్టు ర్యాండమ్గా మీరు పెయింట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. దానికి జాయినింగ్కి కొన్ని బ్రాంచెస్ యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ అవుట్లైన్ అనేది వేసేసుకున్నాను. సో మనకి ఫస్ట్ అవుట్లైన్ వేసేసుకుంటే టెన్షన్ ఉండదు. కరెక్ట్గా వచ్చిందనుకోండి మీరు ఫిల్లింగ్ ఫాస్ట్గా చేసేయచ్చు. ఇప్పుడు ఫిల్లింగ్కి వచ్చేసరికి ఈ పెయింట్ థిక్నెస్ సరిపోదు.
అంటే ఒకవేళ పెయింట్ ఇంతే థిక్గా ఉంటే మీకు ఫిల్లింగ్కి చాలా టైం పడుతుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా స్టిఫ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే జార్జెట్, షిఫాన్, ఆర్గాన్జా ఇవన్నీ వెరీ ఫ్లోయీ ఫ్యాబ్రిక్స్ కాబట్టి మీరు థిక్ పెయింట్ యూజ్ చేస్తే డ్రై అయిపోయిన తర్వాత చాలా థిక్ అయిపోతుంది ఫ్యాబ్రిక్ కూడా. సో అందుకని చెప్పి వాటర్ యాడ్ చేస్తున్నాను. అలానే ఓవర్గా వాటర్ యాడ్ చేస్తే కూడా సమ్ టైమ్స్ పెయింట్ స్ప్రెడ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫస్ట్ అవుట్లైన్ సెట్ అయిపోతే స్ప్రెడ్ అవ్వదు, బట్ స్టిల్ మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో ఇప్పుడు నేను సింపుల్గా అదే బ్రష్ తీసుకొని కలర్ అంతా ఫిల్ చేసేస్తాను. సో ఇలా సింపుల్గా మీరు ఫ్లవర్స్ అన్నీ అవుట్లైన్ వేసుకొని ఫిల్ చేసేసేయాలి. ఆఫ్టర్ దిస్ బ్రాంచెస్ యాడ్ చేయాలి. బ్రాంచెస్ అండ్ లీవ్స్ యాడ్ చేయడానికి నేను సాప్ గ్రీన్ తీసుకుంటున్నాను. మీరు ఎనీ అదర్ గ్రీన్, మీకు నచ్చిన గ్రీన్ షేడ్ తీసుకోవచ్చు. సో ఇది కూడా నేను ఫస్ట్ ప్యాలెట్ మీద పెట్టుకొని, సో ఒకవేళ వాటర్ అవసరం ఉంటే థిక్నెస్ని బట్టి వాటర్ యాడ్ చేసుకుంటాను. సో కొంచెం థిక్ ఉంది కాబట్టి వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో బ్రాంచెస్ మీకు నచ్చినట్టు యాడ్ చేసుకోవచ్చు, దానికి ఏమీ రెస్ట్రిక్షన్ లేదు. సో నేను ఇలా సింపుల్గా లీవ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు పెద్ద బంచ్ యాడ్ చేసుకోవాలి అనిపిస్తే మీరు పెద్ద బంచెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇలా సింపుల్గా స్ట్రోక్స్ ఇవ్వాలి అని అనుకుంటే ఇట్లా 1 స్ట్రోక్లో కూడా ఇలా లీవ్స్ పెయింట్ చేసుకోవచ్చు. ఒకవేళ బంచ్ లాగా చేయాలి అని అనుకుంటే, థిక్గా చేయాలి అనుకుంటే ఫస్ట్ లీఫ్ అవుట్లైన్ వేసేసుకొని సేమ్ ఇలా మనం ఏవైతే పెటల్స్ ఫిల్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా మీరు లీవ్స్ కూడా ఫిల్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా కానీ ఇట్లా సింగిల్ స్ట్రోక్లో మీరు లీవ్స్ యాడ్ చేయాలి అని అంటే బ్రష్ మీద టూ మచ్ ప్రెషర్ పెట్టకుండా మీరు ఈ ఫినిషింగ్ స్ట్రోక్స్ రావాలి అని అంటే ఓన్లీ ద టిప్ ఆఫ్ యువర్ బ్రష్ మాత్రమే మీ ఫ్యాబ్రిక్ని టచ్ చేయాలి. మీరు ఎక్కువ ప్రెస్ చేసేస్తే ఇలా ఫినిషింగ్ స్ట్రోక్స్ ఇంత సన్నగా రావు. ఓకే, మీరు ఎప్పుడైతే స్ట్రోక్ పెయింట్ చేస్తున్నారో ఫస్ట్ ఓన్లీ టిప్ టచ్ చేయాలి. తర్వాత మధ్యలో థిక్నెస్ రావాలి అని అంటే ఎక్కువ ప్రెషర్ పెట్టాలి. మళ్ళీ ఎండింగ్లో సన్నగా స్ట్రోక్ రావాలి అని అంటే మీరు స్లోగా బ్రష్ లిఫ్ట్ చేస్తూ ఉంటే ఓన్లీ వెన్ ద టిప్ ఇస్ టచింగ్ ద ఫ్యాబ్రిక్ అప్పుడు మీకు ఇలా సన్న స్ట్రోక్స్ అనేవి వస్తాయి. ఇక్కడతో మెయిన్ డిజైన్ అనేది కంప్లీట్లీ ఫినిష్ అయిపోయింది. మీకు కావాలి అనుకుంటే ఇక్కడే మీరు స్టాప్ చేసేయచ్చు. ఇంత సింపుల్గా ఇలా పెయింట్ చేసుకొని మీరు ఇక్కడే ఎండ్ చేసేయచ్చు. లేదా మీరు ఇంకా ఈ డిజైన్ని ఎన్హాన్స్ చేయాలి అని అనుకుంటే యూ కెన్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ స్టెప్ అండ్ హైలైట్ దీస్ ఫ్లవర్స్. ఓకే, కొంచెం హైలైటింగ్ ఇవ్వచ్చు, అది ఎలా అనేది నేను చూపిస్తాను. ఓకే, బట్ ఆ హైలైటింగ్ ఇవ్వాలి అని అంటే ఈ ఫ్లవర్స్ అనేవి కంప్లీట్లీ డ్రై అయిపోవాలి. ఎందుకంటే నేను ఎక్కువ వాటర్ యూజ్ చేశాను కాబట్టి ఇంకా ఫ్లవర్స్ అనేది ఇంకా డ్రై అవ్వలేదు. ఓకే, సో మీరు ఫ్లవర్స్ డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసాకే నెక్స్ట్ స్టెప్ ఆఫ్ హైలైటింగ్ అనేది మీరు చేయడానికి ఉంటుంది. సో ఐ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అట్లీస్ట్ 10 minutes సో దట్ అది కొంచెం డ్రై అయిపోతే నేను నెక్స్ట్ స్టెప్ అనేది మీకు చూపిస్తాను. లేదు అంత హైలైటింగ్ అవసరం లేదు, సింపుల్గా ఫినిష్ చేయాలి అని అనుకుంటే మీరు ఇక్కడే డిజైన్ అనేది ఫినిష్ చేసేయాలి. కంప్లీట్గా డ్రై అయిపోయింది. నేను ఒక 15 minutes వెయిట్ చేశాను. సో పెయింట్ అయితే కంప్లీట్గా డ్రై అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఆఫ్ హైలైటింగ్ చూపిస్తాను. సో ఈ హైలైటింగ్ నేను ఈ పౌడర్తో
యూస్ చేస్తాను. సో బేసికల్గా ఇప్పుడు నేను టైనీ స్ట్రోక్స్, వెరీ సన్న స్ట్రోక్స్ అన్ని ఫ్లవర్స్కి ఇవ్వాలనుకుంటున్నాను. సో ఆ స్ట్రోక్స్ మీరు ఈ గోల్డ్తోనే ఇవ్వాలని కూడా ఏం లేదు. మీరు వైట్ కలర్ పెయింట్తో ఇవ్వచ్చు ఆర్ బ్లాక్ కలర్ పెయింట్తో కూడా ఇవ్వచ్చు. బట్ మై పర్సనల్ ఫేవరెట్ ఈస్ టు యూజ్ గోల్డ్. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మెటాలిక్ పౌడర్. ఇది యూజువల్గా స్టేషనరీస్లో అవైలబుల్ ఉంటుంది. మీరు మెటాలిక్ పౌడర్ అని అడగాలి. ఇది 3 కలర్స్లో అవైలబుల్ ఉంటుంది: గోల్డ్, సిల్వర్ అండ్ కాపర్. ఓకే, బేసికల్గా ఇది పౌడర్ ఫార్మాట్లో ఉంటుంది. సో దీంట్లో మీరు మీడియం యాడ్ చేసుకోవాలి. ఓకే, సో బేసికల్గా అయితే మీడియం 1 అవైలబుల్ ఉంటుంది అండ్ మీడియం 2 కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఈ పౌడర్తో యూజ్ చేయాలి అని అంటే బెటర్ మీడియం 2 వాడటం. ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర మీడియం 2 లేదు, బట్ లేదు కాబట్టి నేను మీడియం 1 యూజ్ చేస్తున్నాను. బట్ మీడియం 2 ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీడియం 2ఏ మీరు యాడ్ చేసుకోండి. బేసికల్గా ఈ 2 ఒక దగ్గర కలిపితే పెయింట్ లాగా ఫామ్ అవుతుంది. అది యూజ్ చేసి మనం హైలైటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ మెటాలిక్ పౌడర్తో పాటు ఒకవేళ మీడియం 2 అవైలబుల్ లేకపోతే బైండర్ కూడా అవైలబుల్ ఉంటుంది. సేమ్ ఇలాంటి బాటిల్లోనే బైండర్ లిక్విడ్ వస్తుంది. సో బైండర్ ఫర్ మెటాలిక్ పౌడర్ అని రాసి ఉంటుంది, మీరు అది కూడా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ కూడా యాడ్ చేసుకోకండి, మిక్సింగ్కి కష్టం అయిపోతుంది. సో ఇలా పౌడర్లోకి మీరు లిక్విడ్ యాడ్ చేసుకోవాలి. సో ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. మిక్సింగ్కి కొంచెం టైం పడుతుంది. సో ఇలా మిక్స్ చేసుకుంటే ప్రాపర్గా మిక్స్ చేసుకున్నాక ఇలా కనిపిస్తుంది మీకు పెయింట్ లాగా, అండ్ చాలా షైన్ ఉంటుంది గోల్డ్. సో ఇప్పుడు ఇది యూజ్ చేసి నేను హైలైటింగ్ చేస్తాను. సో ఇదే బ్రష్ వాడాలి అనుకుంటే వాడచ్చు. ఇది సైజ్ 6 రౌండ్ బ్రష్, ఇప్పటి వరకు నేను పెయింటింగ్కి యూజ్ చేసిన బ్రష్. ఒకవేళ అదే యూజ్ చేస్తా అంటే అది యూజ్ చేయండి, లేదా ఇంకొంచెం చిన్న ఆర్ సన్న బ్రష్ యూజ్ చేస్తే ఇంకొంచెం సన్నగా స్ట్రోక్స్ వస్తాయి. ఇది సైజ్ 2 రౌండ్ బ్రష్. ఓకే, నేను ఈ సైజ్ 2 రౌండ్ బ్రష్ యూజ్ చేసి స్ట్రోక్స్ చేస్తాను. సో యాజ్ యూ కెన్ సీ ద షైన్ ఇలా కనిపిస్తుంది. సో దిస్ కైండ్ ఆఫ్ హైలైటింగ్ మీరు గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కానీ యూజ్ చేయొచ్చు, లేదా మీ దగ్గర అసలు ఈ పౌడర్ లేదు అని అంటే మీరు బ్లాక్ కలర్ ఆర్ వైట్ కలర్తో కూడా ఇదే హైలైటింగ్ చేయొచ్చు. సో అలా చేశాక నేను సెంటర్లో ఫ్యూ డాట్స్ యాడ్ చేస్తున్నాను. సేమ్ థింగ్ అన్ని ఫ్లవర్స్కి అవుట్లైన్ చేస్తాను. సో ఇట్ నీడ్ నాట్ బీ పర్ఫెక్ట్ స్ట్రోక్స్. సో ఇట్లా ఫ్లవర్స్కి నేను అవుట్లైనింగ్ ఇచ్చేసాను విత్ గోల్డ్. లీవ్స్కి కూడా అక్కడక్కడ ఫ్యూ స్ట్రోక్స్ యాడ్ చేస్తాను. So this is the final look of the painting. As you can see, ఈ గోల్డ్ హైలైటింగ్ వల్ల ఒక ఎక్స్ట్రా షైన్ అనేది యాడ్ అవుతుంది. సో డెఫినెట్లీ ఇట్స్ అన్ ఆప్షనల్ స్టెప్. మీరు చేయాలి అనుకుంటే చేయొచ్చు, లేదా ఓన్లీ కలర్స్ ఫిల్ చేసేసి కూడా వదిలేయచ్చు. సో యూజువల్గా విత్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఇలా షైన్ అవుతుంటుంది గోల్డ్. సో దిస్ ఈజ్ హౌ ద పెయింటింగ్ హ్యాస్ టర్న్డ్ అవుట్. ఐ హోప్ యూ లైక్ ఇట్. సో ఈ డిజైన్ అనేది మీరు జార్జెట్ మీద, షిఫాన్ మీద అండ్ దెన్ ఆర్గాన్జా మీద చాలా బాగా వస్తుంది. ఎందుకంటే మిగతా ఫ్యాబ్రిక్స్ మీద ఇంత ఎక్కువ వాటర్ మనం యూజ్ చేయలేము. బట్ అలా అని ఈ డిజైన్ చేయొద్దు అని ఏం లేదు. మీరు కాటన్స్ మీద కూడా ఇదే డిజైన్ చేయొచ్చు, బట్ ఇంత ఎక్కువ వాటర్ మీరు యూజ్ చేయడానికి లేదు కాటన్స్లో. ఓకే, ఎక్కువ పెయింట్ యూజ్ చేసి మీరు స్లోగా ఫిల్లింగ్ చేసుకొని ఇదే డిజైన్ చేయొచ్చు.
ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఒకవేళ మీరు ఇలాంటి పెయింటింగ్స్, ఇలాంటి టెక్నిక్స్ నా దగ్గర నుంచి ఇంకా డెప్త్లో నేర్చుకోవాలి అని అనుకుంటే, ఒకవేళ ఇలా నేను ఎలా అయితే స్ట్రోక్స్ ఇస్తాను, ఇంత సన్న స్ట్రోక్స్ ఎలా ఇవ్వాలి, ఎంత పెయింట్ కన్సిస్టెన్సీ ఏంటి, ఫినిషింగ్ ఎలా ఇవ్వాలి, ఇలాంటి మైన్యూట్ డీటెయిల్స్, టిప్స్ అండ్ ట్రిక్స్ ఒకవేళ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు నా కోర్స్ జాయిన్ అవ్వచ్చు. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో వదిలేస్తాను. ఒకవేళ మీరు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఫ్రమ్ బిగినర్ టు అడ్వాన్స్డ్ కంప్లీట్గా నేర్చుకోవాలి అని అంటే దట్ కోర్స్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. లింక్ విల్ బీ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. జస్ట్ ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు కోర్స్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఒకవేళ మీకు ఆ డీటెయిల్స్ అన్నీ నచ్చి మీకు ఓకే అనిపిస్తే మీరు రిజిస్టర్ అవ్వచ్చు. బట్ కోర్స్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది. ఒకవేళ మీకు ఇంగ్లీష్ అర్థమవుతుంది అని అంటే డెఫినెట్లీ మీరు ఆ కోర్స్ అనేది జాయిన్ అవ్వచ్చు. సో ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్లో డీటెయిల్స్ అన్నీ మీరు చెక్ చేసుకోండి. ఇఫ్ ఇట్ హెల్ప్స్ యూ, యూ కెన్ జాయిన్ ద కోర్స్. And I hope you like this video. If you did, please do like, share and subscribe, and I'll see you in the next one.